జోనల్ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచి తమ సత్తా చాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతిలోని స్థానిక ఎస్పీఆర్స్ కళాశాలలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కప్ ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఛాలెంజ్గా తీసుకుని తిరుపతి పట్టణంలో ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు దిగ్విజయంగా నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు ఒలింపిక్, కామన్వెల్త్, నేషనల్ గేమ్స్ లో పాల్గొని దేశం గర్వించేలా పథకాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు. అందుకు తగ్గ విధంగా క్రీడాకారులు శ్రమించి తగు ప్రణాళికలు రూపొందించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్ర శాప్ డైరెక్టర్ మరియు క్రీడాకారిణి రజని మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా అతి తక్కువ సమయంలో ఇలాంటి టోర్నమెంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయిల నుంచి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొనడం, అందుకు తిరుపతి వేదిక కావడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నాకు తెలిసి 3 రోజులు సుమారుగా 2000 మందికి పైగా ఇక్కడ అకామిడేషను. పిల్లలందరూ కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు, అనంతపూర్, విజయనగరం, వైజాగ్ ఇట్లా చాలా దూరం నుంచి వస్తున్నారు. ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు, కొంచెం వీలైనంత మంచిగా అకామిడేషన్ ఉండాలి, భోజనం ఉండాలి, ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని అందరినీ కూడా యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఫీమేల్ ప్లేయర్స్ అందరినీ కూడా మహిళా యూనివర్సిటీ, మేల్ ప్లేయర్స్ అందరినీ కూడా ఎస్సీ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. లాస్ట్ 10 days నుంచి కూడా మా ఎంటైర్ స్పోర్ట్స్ టీమ్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అహర్నిశలు కష్టపడి చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆల్ ద కోచెస్, పీడీస్ కానీ, ఆర్చరీ కానీ, ఆల్ ద గేమ్స్, బాస్కెట్బాల్, ఎవ్రీథింగ్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, ఎవ్రీ గేమ్ నుంచి అసోసియేషన్ అందరూ కూడా నిన్న లాస్ట్ 2 days కూడా చూశాను చేయటం. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ మా అందరికి కూడా. హోప్ మీ అందరూ కూడా లాస్ట్ 3 days ఎంజాయ్ చేశారనుకున్నాను. ఎస్ ఆర్ నో? సో ఎనీ స్మాల్ ఇష్యూస్ ప్లీజ్ బేర్ విత్ అస్. మీరందరూ కూడా నిన్న మొన్న చూశాను, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఉన్నారు. మీరంతా కూడా చాలా బాగా కంప్లీట్ చేశారు. నిన్న చూసినటువంటి బాక్సింగ్ మ్యాచ్, ఆర్చరీ అయితేనేమి, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ అన్ని గేమ్స్ కూడా చూడటం జరిగింది. చాలా బాగా ఆడారు. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కానీ, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కానీ బాధపడాల్సిన అవసరం లేదు. యూ గేవ్ యువర్ బెస్ట్. జోనల్ స్థాయిలో మీరు ఫస్ట్ వచ్చారు, ఇక్కడ యువర్ అవుట్ పర్ఫార్మ్, ఇట్స్ ఓకే. బట్ మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి ఒలింపిక్ స్థాయిలో, కామన్వెల్త్ గేమ్స్లో, నేషనల్ గేమ్స్లో మీరందరూ కూడా మెడల్స్ తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని గర్వించే స్థాయి విధంగా మన జెండాని, ట్రై కలర్ని హైయెస్ట్ స్టేజ్లో తీసుకెళ్లే విధంగా మీరు ప్లాన్ చేయాలి. డే ఆగస్ట్ 29న పురస్కరించుకొని ఈసారి మనము అమరావతి ఛాంపియన్షిప్ అనేది చేసుకోవడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించుకోవడం జరిగింది. ఇది జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో 10 డిసిప్లిన్స్లో ఈ పోటీలను చేసుకోవడం జరిగింది. ఈరోజు మనము రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి జిల్లాలో 24, 25, 26 3 రోజుల కార్యక్రమంగా ఈ 10 డిసిప్లిన్స్లో అన్ని 5 జోన్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. 24వ తేదీ మనం అట్టహాసంగా ఇనాగరేషన్ సెరమనీకి గౌరవనీయులు రాష్ట్ర క్రీడా యోజన శాఖ మంత్రివర్యులు కూడా రావడం జరిగింది. ఈ 3 days కూడా మనం సుమారుగా 2000 మంది ప్లేయర్స్కి, కోచెస్కి, పీడీస్కి, మ్యాచ్ అఫీషియల్స్కి వీళ్ళందరికీ కూడా అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్ అన్నీ కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తూ
10 డిసిప్లిన్కి సంబంధించి కూడా అన్ని వేదికలు కూడా మనము మంచి స్థాయిలో కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎస్వి యూనివర్సిటీ కానీ మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్తిగా యూటిలైజ్ చేసి తిరుపతిలో కూడా మనం ఇంకా పెద్ద స్థాయిలో స్పోర్ట్స్ నిర్వహించుకునే విధంగా కూడా ఈరోజు ఈవెంట్ని మనము చేసుకోవడం వల్ల నిరూపించుకోగలిగాము. మనకు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. శాప్ అఫీషియల్స్ కానీ మిగతా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కానీ అదేవిధంగా కోచెస్ కానీ అదేవిధంగా ఆల్ ఫెడరేషన్స్ వాళ్ళు కూడా ఈరోజు మనకి కష్టపడి ఈవెంట్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలు కూడా అందరూ కూడా అండర్ 22 లోపు పిల్లలే కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా రూరల్ ఏరియాస్ నుంచి ఒక టాలెంట్ అంతా వెలికి తీసే విధంగా కూడా ఈ క్రీడలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ట్రావెల్, అకామిడేషన్, ఫుడ్ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం నుంచి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ ఇదంతా కూడా మనకి శాప్ ఆధ్వర్యంలో 29న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుందండి విన్నర్స్ అందరికీ. థ్యాంక్ యూ. చూస్తూనే ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా మనము స్పోర్ట్స్ డే 29th మనందరికీ తెలిసిందే. సో ఫస్ట్ టైం మన గవర్నమెంట్, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ క్రీడల్ని ఎంతో ఆదరిస్తారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే సార్ గారి ఉద్దేశం. సో అందులో భాగంగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎక్స్పోజర్ని ముందుకు తీసుకొచ్చిందనమాట. యంగ్ టాలెంట్ పిల్లలకి ఆపర్చునిటీ ఇవ్వడం, జిల్లా స్థాయి, జోన్ వైజు, స్టేట్ వైజు ఈ పోటీల్ని నిర్వహించిందనమాట. సో ఆగస్టు 29th మన గౌరవనీయులు సీఎం గారి చేతుల మీదుగా ఇక్కడ గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నా కెరియర్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలా మన పిల్లలకి, స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంత మంచి ఎక్స్పోజర్ ఇవ్వడం, ఇంత మంచిగా ఆర్గనైజ్ చేయడం, వాళ్ళ టాలెంట్ని గుర్తించడం, వాళ్ళకి ఇలా ఈ టోర్నమెంట్స్ నిర్వహించడం వల్ల ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. మ్యాచెస్ ఆడడం వల్ల వాళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా మనకు తెలిసిందే అన్నమాట, మన క్రీడా పాలసీ కొత్తగా లాంచ్ చేశారు. ఇన్సెంటివ్స్ పరంగా కానీ 3% రిజర్వేషన్ వితౌట్ ఎగ్జామ్, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. క్యాష్ ఇన్సెంటివ్స్ అన్నీ చాలా మంచిగా ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ టైం అన్నమాట ఇంత తొందరగా గవర్నమెంట్ లీడర్సు, మన మంత్రి గారు, శాప్ చైర్మన్ రవినాయుడు సార్ గారు, మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సార్ గారు స్పోర్ట్స్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన అన్ని జిల్లాల నుంచి స్టేట్ వైడ్ జరిగే ప్రోగ్రాంలో వచ్చిన అంతమంది పిల్లలు, కోచెస్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తిరుపతిలో మేము చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. మంచి ఎక్స్పోజర్ మాకు ఇది. చాలా మందితో నేను మాట్లాడాను అనమాట. సో చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి టోర్నమెంట్స్ జరపడం వల్ల పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ఎక్స్పోజర్ అనేసి. సో నాకు చాలా సంతోషంగా ఉంది. మన గవర్నమెంట్ మన పిల్లలకి, మన యూత్కి ఇంత మంచి సపోర్ట్ అందిస్తుంది క్రీడల్లో. సో వీళ్ళందరూ కూడా ముందుకెళ్ళి మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి. మన స్టేట్ నుండి ఒలింపిక్ స్థాయికి, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ స్థాయికి వెళ్ళి ఎన్నో మెడల్స్ సాధించాలనేదే మన గవర్నమెంట్ ఉద్దేశం. సో పిల్లలందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళందరూ మంచి స్థాయికి ఎదగాలనేసి కోరుకుంటున్నాను.